మగాళ్ల జీవితం రాను రాను సర్వనాశనం అవుతోంది. స్వయంగా చేసే తప్పుల వల్ల కొందరు, వైద్య కారణాల వల్ల కొందరు, రసాయనాల వల్ల కొందరు పాపం వట్టిపోతున్నారు. దీనిపై ఒక అంతర్జాతీయ పరిశోధన ఇప్పుడు సంచలనం రేపింది. ఇప్పుడు పురుషుల్లో కొందరిని వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం అనే సమస్య వేధిస్తోంది. గర్భధారణకు అవసరమైన వీర్యకణాల సంఖ్య 1 మిల్లీలీటర్కు 15 మిలియన్ల నుంచి 30 మిలియన్లు ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అంతకంటే తక్కువగా ఉంటే వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు రావచ్చు. తాజాగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటానికి సంబంధించి ప్రముఖ ఎపిడెమాలజిస్ట్, అవార్డు విన్నింగ్ శాస్త్రవేత్త షన్నా హెచ్. స్వాన్ కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఆమె తాజా పుస్తకమైన కౌంట్ డౌన్లో చెప్పిన కొన్ని విషయాలు పురుషుల్లో పిల్లలు పుట్టించగలిగే సామర్థ్యంపైనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య దారుణంగా పడిపోయిందని, రానున్న 40 ఏళ్లలో పురుషుల్లో వీర్యకణాలు సంఖ్య 50% పైగా పడిపోయే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. 2060 నాటికి గర్భధారణకు అవసరమయ్యే వీర్యకణాల సంఖ్య మెజార్టీ పురుషుల్లో ఉండదని స్వాన్ చెప్పుకొచ్చారు. 2060 నుంచి పురుషుల్లో సంతానం కలుగజేసే సామర్థ్యం ఉండదని కౌంటౌన్లో ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయం కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ వాస్తవమని, పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం మన దైనందిన జీవితంలో వినియోగిస్తున్న రసాయనాలేనని ఆమె చెప్పారు. రసాయనాల వాడకం మానవ జీవితంలో భాగమైపోయిందని, అయితే పురుషుల్లో ఆరోగ్యకరమైన వీర్యకణాలు వృద్ధి చెందాలంటే మాత్రం ఈ రసాయనాల వినియోగంపై నియంత్రణ ఉండాలని స్వాన్ చెప్పారు. అయితే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య ఇప్పుడు కొత్తగా జరిగిన పరిణామం ఏమీ కాదని, ఈ సమస్య 1990లో మొట్టమొదటిసారిగా ప్రపంచం దృష్టికి వచ్చిందని తెలిపారు. ఓ సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం పురుషుల్లో వీర్యకణాల సంఖ్య 1973 నుంచి 2011 మధ్యలో 50 నుంచి 60% పడిపోయిందని, అంటే సగటున సంవత్సరానికి 1 నుంచి 2% వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందని షన్నా స్వాన్ కౌంటౌన్లో వివరించారు. 2045 నాటికి సంతానోత్పత్తి కోసం చాలా జంటలు సహజ శృంగార ప్రక్రియకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే అవకాశం ఉందని స్వాన్ చెప్పుకొచ్చారు.